ఆ నక్షత్రంలో పుడితే డాడీ డూల్ మీద పెట్టాలి మేడం. ఆశ్లేష నక్షత్రంలో ఎవరు పుట్టినా కూడా. మా నాన్నగారు ఏం చేశారు, బజార్లోకి వెళ్ళి బుక్ కొన్నారు. కొంటే అందులో డల్సీ, డల్హౌసీ, డుంబు, డుడ్డు ఈ పేర్లు ఉన్నాయి. పెట్టేశారండి ఆ పేరు, డల్సీ అని పెట్టేశారు. నిజమా? ఇప్పటికీ మా చుట్టాల్లో అశ్లేష అంటే ఒక తెలియదు ఇంకా కొంతమందికి. అయితే మీ ఇలాంటి ఒక పక్కింటి నైబర్ పిలిచి అయ్యాక డెఫినెట్గా నేను ర్యాగింగ్ చేస్తారు, ఏదైనా ఉంటే ఇప్పుడే మార్చేసుకో, అటెండెన్స్ రిజిస్టర్లో మారుతుంది అని 3rd క్లాస్లో చెప్తే అక్కడ ఒక గుడిలో పంతులు గారిని మా నాన్నగారితో డిస్కస్ చేసి నేను ఆ నక్షత్రం పేరు పెట్టేసుకోవచ్చా అంటే నేను అశ్లేష అని పెట్టుకుంటానని చెప్పి సర్టిఫికేట్లో మళ్ళీ అశ్లేష అని రాయిపించుకున్నాము. చాలా డిఫరెంట్ నేమ్. అండ్ మన నక్షత్రాలు ఇప్పుడే మా అమ్మగారిని అడిగి తెలుసుకున్నాను. అంటే ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం పేరు ఆశ్లేష. అద్భుతం. థ్యాంక్ యూ. అసలు మీ గురించి చెప్పండి ఆశ్లేష గారు, ఎందుకంటే మీరు మాట్లాడిన చాలా టాక్స్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఫస్ట్. నేను జనరల్గా బీటెక్ గ్రాడ్యుయేట్ మేడం, ట్రిపుల్ ఈ చేశాను మేడం. అప్పుడులో అందరూ నా లీడర్షిప్ క్వాలిటీస్ చూసి నువ్వు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అనేవారు. అలా అయినా బాగుండేది, నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చిండేది, ఇంకొక ఐఏఎస్ లేదు లేదు, ఇది కూడా చాలా మంచి ఇంటర్వ్యూ అవుతుంది. అయితే నేను ఏప్రిల్ 24th 2013 నా బీటెక్ అయితే నేను ఏప్రిల్ 26th స్పీడ్గా ఢిల్లీ వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి మా ఇంట్లో కూడా ఇష్టపడలేదు, ఇప్పుడు సివిల్స్ ఏంటి, మళ్ళీ నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయితే అలాంటి సంబంధాలు మేము ఎక్కడి నుంచి తీసుకురాము, ఆ టైప్లో ఆలోచించారు. వెళ్ళిపోయాను, ఢిల్లీ వెళ్ళిపోయాను మొండిగా. అక్కడ పేపర్లో మనకి యాడ్లు వస్తాయి కదా మేడం, 2-3 ఇన్స్టిట్యూట్ నేమ్స్, అవి చూసి అందులో జాయిన్ అయిపోయాను. ఓహో. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్రాస్ అయిపోయాను మేడం. ఎందుకు ఈ 3 years బీటెక్, 4 years బీటెక్లో కూడా నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడం, అదర్ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడం. తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్ ఇంక మళ్ళీ బ్యాక్ డ్రాప్ అయ్యానో, సెకండ్ అటెంప్ట్ కూడా అలానే స్పీడ్గా చేసేసాను. అవునైతే ఇంటర్వ్యూలో పోయిందా? మెయిన్స్ కంప్లీట్ అయ్యింది, ఇంక ఇంటర్వ్యూ అవ్వలేదు మేడం. ఓ. అయితే తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఢిల్లీలో సస్టైన్ అవడం అంత ఈజీ కాదు మేడం. అవునవును బాబాయ్. మన మెటీరియల్స్ కాస్ట్ కానీ, మన కాస్ట్ ఆఫ్ స్టేయింగ్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ టూ కాస్ట్లీ. ఇబ్బంది మేడం మాకు. అయితే నేను అక్కడే ఒక ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎడిటర్గా జాయిన్ అయిపోయాను. మీ నక్షత్రంలో బేసిక్గా చాలా ఫాస్ట్ ఉంటారనమాట, దేనికోసం ఆగే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి మేడం? అదే కదా. ఏదో రకంగా సంపాదన ఉంటేనే మైండ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మనం ఉన్న ఫీల్డ్లోనే అయితే మనకి ఇంకా డైవర్షన్ ఉండదు. జాయిన్ అయిపోయాను. సెకండ్ అటెంప్ట్ ఈసారి మెయిన్స్ కూడా అవ్వలేదు మేడం. ప్రిలిమ్స్ అయిపోయింది కానీ మెయిన్స్ అవ్వలేదు. నేను చేసిన బిగ్గెస్ట్ సివిల్స్లో మిస్టేక్ ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి స్కూల్ రిజెక్టెడ్ మేడం. 4th క్లాస్ 3rd క్లాస్లో నన్ను ఏ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. ఎందుకు? ఏ మ్యాథ్స్ రావట్లేదు, ఏమి రావట్లేదు. 4th క్లాస్కే ఏమి రావట్లేదు మేడం. అసలు ఎడిషన్ అడిగితే రాదు. 3rd క్లాస్కి ఎడిషన్స్ అన్న వచ్చి ఉండాలి కదా మేడం, టేబుల్స్ అన్న వచ్చి ఉండాలి కదా. అవును. ఇంకా ఇదే కొట్టడమే టీచర్ల పని. ఇంకా అలా ఇలా కాదు అని చెప్పి మా నాన్నగారు ఊరు వదిలేసి ఒక టౌన్కి షిఫ్ట్ అయ్యి అక్కడ ఎక్కడైనా చదివిస్తే ఏమన్నా వృద్ధిలోకి వస్తామేమో అని ఎంత కింద మీద పడ్డారో చదువు కోసం. అది ఎక్కడో నాకు హిట్ అయిపోయి బాగాను. బుక్స్ ఎక్కువ చదివేయడం, వొకాబులరీ ఎక్కువ నేర్చుకోవడం, టఫ్ వర్డ్స్ వాడితే గ్రేట్ ఏమో. అప్పుడు మనం నలుగురిలో మనము అన్ని వచ్చి అనుకుంటారేమో. ఇంతకీ లెక్కలు వచ్చాయి లేదా? వచ్చినాయి మేడం, ఎప్పుడు వచ్చినాయి. తర్వాత 8th క్లాస్లో ఒక టాలెంట్ టెస్ట్లో టౌన్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా వచ్చాను మేడం. అది కదా. అంటే టైం పట్టింది బ్రెయిన్కి అకామిడేట్ అవ్వడానికి. కరెక్ట్. సివిల్స్లో నేను ఎక్కువ ఫెయిల్ అయింది ఏంటంటే మేడం, ఎప్పుడు కూడా మన ఒపీనియన్ కానీ, మనకు వచ్చిన విషయాన్ని కానీ అవతల వాళ్ళకి సింప్లిఫైడ్గా చెప్పాలి. నేనేం చేశాను, ఎక్కువ టెర్మినాలజీ వాడితే ఎక్కువ మార్కులు వేస్తారేమో అని చెప్పి అసలు కరెక్షన్ చేసేవాళ్ళు కీవర్డ్ బేస్ మీద కరెక్షన్ చేస్తారు మేడం పేపర్స్. నేను అసలు చదివేవాడికి అర్థం అవ్వే అంత స్కోప్లో కూడా అంటే వాళ్ళు కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. బట్ నేనేంటి హిందూ ఎడిటర్లో ఉన్న ఎడిటోరియల్ పేజ్లో ఉన్నది ఇవంతా చేసేయడం వల్ల నాకు ఇంకా సెకండ్ టైం మెయిన్స్ కూడా అవ్వలేదు మేడం. అయ్యో. ఫస్ట్ టైం ఏదో లక్ కొద్దీ అలా వెళ్ళిపోయానేమో అన్న ఫీలింగ్ నాకే వచ్చింది. తర్వాత ఇంకా 3rd అటెంప్ట్ అనేసరికి ఇంక ఇంట్లో చాలా చేస్తాం ఇప్పుడు వరకును, ఇంక కమ్బ్యాక్ అన్నారు. నేను ఐ థింక్ లాస్ట్ అటెంప్ట్ వరకు మీరు ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వచ్చి ఉండేదేమో అని నాకు ఎక్కడో ఒక గట్ ఫీలింగ్. అంటే భగవంతుడు ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా. నిజం. ఇప్పుడు ఆఫ్టర్ 5 years ఆఫ్ మై ఫెయిల్యూర్ ఇన్ సివిల్ సర్వీసెస్ పీపుల్ స్టార్టెడ్ టెల్లింగ్ మీ నువ్వు సివిల్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఈ పని చేయడానికి. కరెక్ట్. 3rd అటెంప్ట్కి ఏమైంది మేడం, అలానే ప్రిపేర్ అయ్యాను, రాస్తున్నాను,
హ్యాండ్ రైటింగ్ కూడా చాలా స్పీడ్గా ఉండాలి. మనము చాలా చాలా స్పీడ్గా టైం మెయింటైన్ చేయాలి కదా. సో నాకు అదొక చిన్న ఇది ఉంది మేడం. అంటే చిన్నప్పుడు కూడా రైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను పేరెంట్స్కి పిల్లల గురించి చెప్పే విషయాల్లో చాలా వరకు ఎందుకు ఆ ఎపిసోడ్స్ అన్నీ అంత హిట్ అంటే నేను పర్సనల్గా తారే జమీన్ పర్గా అండర్గో అయిన ప్రాబ్లమ్స్ అన్నీ మేడం. అందుకని హ్యాండ్ రైటింగ్ స్పీడ్ ఉండాలి, మనం రాసిన ఆన్సరు ఎగ్జామినర్కి వెంటనే అర్థమయ్యే విషయంలో కూడా ఉండాలి. ఆ రెండు లేకపోవడం వల్ల నేను గెట్ త్రూ అవ్వలేకపోయాను. తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ప్రాబ్లమ్స్ అనడానికన్నా నేను ఎదుర్కొనే అంత మానసిక స్థితి నా దగ్గర లేదు అప్పుడు. నేను ఆ ఛాలెంజ్ని ఫ్రీగా యాక్సెప్ట్ చేసే స్థితిలో లేను. ఇంతలో పెళ్ళి అనేది ఒక సీన్ ఎంటర్ అయింది, సబ్జెక్ట్ ఎంటర్ అయింది. తర్వాత మా హస్బెండ్ వాళ్ళది చాలా వెల్ ఆఫ్ ఫ్యామిలీ మేడం. అంటే లవ్ మ్యారేజ్ అనేది కాదండి. కాదా? కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు. వాళ్ళు బాగా చదువుకున్న అమ్మాయి వస్తే నెక్స్ట్ జనరేషన్ నుంచి మొత్తం మారుస్తుంది నారాయణ అన్న ఇంటెన్షన్లో వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు. ఓకే, సివిల్ సర్వీసెస్కే ప్రిపేర్ అయిన అమ్మాయి అంటే మరి వాళ్ళకి అప్పటికి హోప్ ఉంది మేడం. ఇంకొక అటెంప్ట్ ఇస్తాను, నేను రాస్తాను, అవుతుందన్న హోప్ ఉంది. కానీ నేనే స్లోగా డైవర్ట్ అయిపోయాను. మ్యారేజ్ పెళ్లి చూపుల్లో మా హస్బెండ్ మన ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు అవి చేయరు అని పెద్ద బాంబు పేల్చారు. నేను అప్పటికైనా సివిల్స్ ఫ్యాకల్టీ అంటే అప్పటికప్పుడే నేను అర్థమవుతున్నానండి. నాకు ఆ టీచింగ్ ట్రైనింగ్ కోచ్ పర్సన్ అర్థమవుతుంది నాలో ఉన్నది. నాకు కనీసం ఫ్యాకల్టీగా అయినా వర్క్ చేద్దాం అనుకున్నాను. మ్యారేజ్కి ముందు ఇయరే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఇచ్చారు మేడం. ఓకే, సివిల్స్కి ఇలా ప్రిపేర్ అయ్యానని. అయితే ఆ ప్రొఫెసర్ నా అవన్నీ చూసి ఇలా సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళైతే యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా హ్యాండిల్ చేస్తారని ఆ ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ రోల్ నాకు ఇస్తే అక్కడే ఎంఫిల్ పిహెచ్డికి అప్లై చేసేసాను. ఎలాగో రోజు వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఆశ్చర్యం ఏంటంటే నాకన్నా ఒక సంవత్సరం పెద్దోళ్ళు వాళ్ళంతా, నేను చెప్పే బ్యాచ్. సో అలా ఎందుకో ఫ్యాకల్టీ జోన్లోకి వచ్చేసాను. తర్వాత పెళ్ళయింది. ఇంక ఇంట్లో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు జమీందారీ పూర్వం ఆ తత్వం ఉండేది వాళ్ళు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేయరు, నీకు ఈ లోకల్లో ఎవరైనా పిలిచి 50,000 నుంచి ₹1,00,000 ఉద్యోగం ఇస్తానంటే చెయ్యి అన్నారు. మనం ఒక్కొక్కసారి ఈ పెళ్ళి ఈ ముసుగులో మగవాళ్ళు కాదు అనకుండా వద్దు అని ఎలా చెప్తారో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆడవాళ్ళు అందరిలో చూశాను అది. వాళ్ళు చాలా మంచిగా మనం కష్టపడతామేమో అని అన్నట్టు వద్దు, కాదు, ఇంట్లో చూసుకో, ఎందుకు ఇబ్బంది పడతావు, ఎందుకు కష్టపడతావు అంటారు. మనకి ఆ టైంలో అబ్బా నేనంటే ఎంత ప్రేమ, నేను కష్టపడకూడదు అనుకుంటున్నారు అని అనుకుంటాం. అదే తర్వాత బాగా ఫ్రస్ట్రేషను, చిరాకు, ఇరిటేషను, పిహెచ్డి వరకు ఎన్రోల్ అయ్యి నేను ఇంట్లో కూర్చున్నాను, నేనేం చేయలేకపోతున్నాను. అలా కొన్ని డిజిటల్ వర్క్స్, ఆన్లైన్లో కంటెంట్ ఎడిటింగ్లు, కంటెంట్ రైటింగ్లు, ఈ వీడియోస్కి కింద సబ్ టైటిల్స్ వేయడాలు, రకరకాలు ఇంకా ఉన్న ఉద్యోగాలన్నీ ట్రై చేసేసానండి. ఇంకా మా మావయ్య గారికి అప్పుడే క్యాన్సర్ డిటెక్ట్ అయింది. నాకు అప్పుడే జయరాము మా అబ్బాయి నా కడుపులో పడ్డాడు. మా అబ్బాయి రెండు ఒక్కసారి జరిగాయి. ఇంకా బాగా మెంటల్గా నలిగిపోయానండి నేను కంప్లీట్గా. అయిపోయింది. నాకు పెద్ద ఫ్యామిలీ, 3 ఆడబడుచులు, మళ్ళీ అందరూ చుట్టుపక్కలే రిలేటివ్స్, అందరూ పెళ్ళయి ఎవరైనా సిటీకి వెళ్తారు. నేను పెళ్ళై పల్లెటూరుకి వెళ్ళాను, టౌన్లో పెళ్ళై విలేజ్కి వెళ్ళాను మేడం. కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోయాను. ఇల్లు కూడా పాతకాలపు ఇల్లు, అప్పుడప్పుడు పాములు కనపడేవి. నాకు అంతా పెళ్ళవడమే ఒక డిఫరెంట్ షిఫ్ట్ అంటే లైఫ్లో. అక్కడ ఎన్విరాన్మెంట్, అక్కడ మనుషుల్ని కొంచెం అడ్జస్ట్ అయిపోయాను. మా మావయ్య గారు చనిపోయాక జస్ట్ జయరామ్ని చూడడం కోసమే, మా అబ్బాయిని చూడడం కోసమే ఆయన క్యాన్సర్ చివరి వరకు కూడా పోరాడారు. ఆయన ఇలా చనిపోయారు. ఆ దినము అవన్నీ అయినాయి. నేను మా నాన్నగారిని పిలిచి నేను ఇంకా ఇంట్లో ఉండనండి, తీసుకెళ్ళిపోండి అని చెప్పి మా నాన్నగారికి ఫోన్ చేసేసాను. అయ్యో, అంటే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మొత్తం మహిళల్లో చాలా ఎవ్వరూ డిస్కస్ చేయలేని ఒక పెద్ద సైకలాజికల్ ఇష్యూ మేడం అది. అంటే నేను డిజిటల్ మహిళ పెట్టడానికి కూడా కారణం అదే. ఆ సైకలాజికల్ ఇష్యూ నేను ఇంతకుముందు కౌన్సిలింగ్స్, పేరెంట్ టాపిక్స్, చైల్డ్ టాపిక్స్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది ప్రతి మహిళకి కూడా పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ డిజార్డర్ వస్తుంది. పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ డిజార్డర్ అదొక ట్రామా మేడం. ఏమవుతుంది, పెళ్ళయ్యేంత వరకు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఎన్నో విషయాల్లో చాలా పవర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుని
దేశ విదేశాలు తిరిగి అన్నీ చదివొచ్చి అన్నీ చక్కబెట్టొచ్చి కంపెనీల్లో పనిచేసి పెద్ద పెద్ద పే చెక్కులు తీసుకుని పెళ్ళి అంగరంగ వైభవంగా చేసిన షిఫ్ట్లో సడన్గా ఆ పౌర్ణమి కాస్త అమావాస్యలాగా ఫేజెస్ అన్నీ షిఫ్ట్ అయిపోవడం గమనించాను. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కూడా వ్యాలిడేషన్ తీసుకోవాలి. ఇంతకుముందు తండ్రికి నాన్నగారండి అది చేస్తున్నానండి అని చెప్పాలి అంతే. కానీ ఇప్పుడు నేను చెయ్యొచ్చా, నేను అలా ఉండొచ్చా, నేను ఇది మాట్లాడొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా అని ప్రతిదీ ఒక క్వశ్చన్లో పడిపోవడం, ఎమోషనల్గా ఆ వ్యాలిడేషన్ అందరి నుంచి కోరుకోవడం, తర్వాత నువ్వు భార్యవి అనే రోల్ ఫిక్సేషన్లోకి వెళ్ళిపోవడం, నువ్వు తల్లివి అనే ఒక రోల్ ఫిక్సేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏ మహిళ అయినా కూడా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అదొక సైకలాజికల్ ఆ పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీలో వాళ్ళు కోల్పోతున్నారు. నేను అలా కోల్పోయానండి.